పరిశుద్ధాత్మ నీలో ఉంటే ప్రేమ అనేది ఉంటుందని చెప్తుంది వాక్యం. అక్కడ చెప్తున్న మాట, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు గాని మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో ఏం చేస్తుందంట, కుమ్మరించబడుచున్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీలో ఉండవలసినది ఏంటయ్యా అంటే, దేవుని పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీలో ప్రేమ ఉంటుందని దేవుడు మనకు చూపిస్తున్నాడు. మన జీవితంలో ప్రేమ అనేది ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చేస్తున్నట్లు మనకి తెలుసుకోవచ్చు. ఈరోజు ప్రేమ ఉందని చెప్పి పైకి నటించే వారి గురించి నేను మాట్లాడట్లా. పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఉన్నవారు లోపల కూడా మనుషులను ప్రేమించడం ప్రారంభిస్తారు. లోపల వారు బాగును కోరుకుంటారు. వారు ఉన్నత స్థాయిలోకి వెళ్తున్నప్పుడు మరింత స్థాయిలో వారు బాగుపడాలని కోరుకుంటారు. వాళ్ళే పరిశుద్ధాత్మ దేవుని శక్తిని ధరించుకున్నవారు. చిన్న చిన్న వాటికి కూడా బలహీనమైపోయేవారు పరిశుద్ధాత్మను శక్తిని పొందుకోలేరు. చిన్న చిన్న వాటికి కూడా బలహీనంగా మాట్లాడేవారు, చిన్న చిన్న విషయాల్లో కూడా స్వార్థంగా మాట్లాడేవారు, చిన్న చిన్న విషయాల్లో అపహేళనగా మాట్లాడేవారు. వారు ఏ విషయంలో కూడా పరిశుద్ధాత్మను పొందుకోలేరు. పరిశుద్ధాత్మ ఉన్న చోట ప్రేమ ఉంటుంది, పరిశుద్ధాత్మ ఉన్న చోట సమాధానం ఉంటుందని దేవుని వాక్యం చెప్తున్నట్లుగా మీలో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్ముడు నీలో ఉండడానికి మరొక కారణం ఏంటంటే, ఉన్నాడని తెలుసుకోవడానికి నీలో ప్రేమ అనేది కలుగుతూ ప్రారంభిస్తుంది.